విజయవాడ జాతీయ రహదారిపై ఉదయం వరకు వాహనాల రద్దీ కొనసాగింది. 2 రోజుల నుంచి వందలాది వాహనాలు హైదరాబాద్ వైపు బయలుదేరి వచ్చాయి. దసరా సెలవులు ముగియడం వల్లే ఇటు పల్లెవాసులంతా కూడా పట్నం బాట పట్టారు. ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నెలకొన్న ట్రాఫిక్ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గత 2 రోజుల నుంచి కూడా ట్రాఫిక్ రద్దీ అదే విధంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. నిన్న పెద్ద మొత్తంలో కూడా దసరా పండుగ సెలవులు ముగడంతో కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఉదయం వరకు కూడా అదే విధంగా ఉంది. ప్రస్తుతం కాస్త సద్దుమడిగిందని చెప్పవచ్చు. మొత్తం ఇక్కడ ప్రస్తుతం మనం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నటువంటి చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 బూతులు, పూర్తిగా 12 బూతులు హైదరాబాద్ వైపే తెరిచి ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో దసరా పండుగకి ఎప్పుడూ లేనంత రద్దీ అనేది వాహనాల రద్దీ ఇప్పుడు కనిపిస్తుంది. ఎప్పుడైనా సంక్రాంతి పండుగకు భారీగా హైవే పై జామ్ ఉండేది, కానీ ఈసారి దసరా పండుగ కూడా వాహనాల రద్దీ ఎక్కువగా కనపడుతుంది. దసరా పండుగ ముగియడం, సెలవులు కూడా వారం వరకు కూడా సెలవులు ఉండడంతో కూడా అంతా నిన్న ఎక్కువగా రద్దీ ఉండడంతో కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఉదయాన్నే బయలుదేరినటువంటి వారికి కూడా మొత్తం ట్రాఫిక్ లో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఎక్కడైతే గుండ్రాంపల్లి వద్ద ఒక లారీ బ్రేక్ డౌన్ కావడంతో కూడా కిలోమీటర్ల బారులు తీరడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆ లారీని కూడా క్లియర్ చేసి పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం, కాస్త సద్దుమణిగిన పరిస్థితి కనిపిస్తుంది. మెల్లమెల్లగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. కానీ నిన్నటి నుంచి మొదలుకొని ఉదయం వరకు కూడా కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ జాములు ఏర్పడాయి. ఉదయం నుంచే మామూలుగానే వీకెండ్ ముగిసి వర్కింగ్ డే లో మండే రోజు పెద్ద సంఖ్యలో కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా ఉంటుంది. మళ్ళీ అందులో భాగంగా పండుగ సెలవులు ముగియడంతో కూడా అంతా దూర ప్రయాణించి వచ్చే వారంతా కూడా అటు నార్కట్పల్లి అద్దంకి హైవే పై వచ్చేవారు, అదేవిధంగా ఇక్కడ ఖమ్మం నుంచి వచ్చేవారు అన్ని రహదారులు కలిసేదాన్ని ఒకే చోట ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద నుంచే పాస్ కావాల్సి ఉంటుంది. ఇది దాటిన తర్వాతనే ఓఆర్ఆర్ కానీ హైదరాబాద్ లోకి ఎంట్రీ కావాల్సి ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ టోల్ ప్లాజా నుంచి 35,000 వాహనాల వరకు కూడా ప్రయాణిస్తుంటాయి. కానీ నిన్న చూసినట్లయితే రెట్టింపు సంఖ్యలో 70 నుంచి 80,000 వాహనాల వరకు కూడా వెళ్ళినట్లు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వాహనాల సంఖ్య గతంలో కంటే విపరీతంగా పెరగడం ప్రతి పండుగ కూడా చూస్తున్నాం. మనం ఎప్పుడు కూడా ఇలాంటి రష్ చూలే, కానీ వాహనాల కొనుగోలు పెరగడం, కరోనా సమయం తర్వాత పెద్ద మొత్తంలో వాహనాలని కొనుగోలు చేయడం, ప్రతి వారు కూడా ఎక్కువగా 4 వీలర్స్ ని ఉపయోగిస్తుండడంతో కూడా వాహనాల రద్దీ పెరిగింది. గత 2 రోజుల నుంచి కూడా ఫ్లో అయితే కొనసాగుతుంది. అయితే ప్రయాణికుల దృష్ట్యా కూడా ఆర్టీసీ ప్రత్యేకంగా అదనపు బస్సులను ఏర్పాటు చేయడం, ఓవైపు బస్సులు, లారీలు, 4 వీలర్స్ అంతా కూడా ఎక్కడికక్కడ హైవే కిక్కిరిసినటువంటి వాతావరణం అయితే కనపడుతుంది. అటు చౌటుప్పల్ పోలీసులు కానీ, ఇటు నల్గొండ పోలీసులు కానీ నిన్నటి నుంచి కూడా రోడ్లపై ఉంటూ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. హైవేలపై ఉన్నటువంటి హోటళ్ల వద్ద ఆ రోడ్ సైడ్ ల కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిల్చున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ పోలీసులు కానీ అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాస్త ట్రాఫిక్ సద్దుమణిగింది. వాహనాలను చూస్తున్న వాహనాల ఫ్లోటింగ్ ఇప్పుడు కాస్త సద్దుమణింది. కానీ ఉదయం చూస్తే కిలోమీటర్ల మేర కూడా వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేట్ వాహనాలు, అదేవిధంగా ప్రభుత్వ వాహనాలు అన్ని కూడా ఎక్కడ చూసినా కానీ వాహనాలలో కిక్కిరిస్తాయి. ఉదయం సమయంలో ఆఫీస్ కు వెళ్లాలనుకున్న వారు ట్రాఫిక్ లో నిలిచిపోవడంతో కూడా గంటల తరబడి నిలిచిపోవడంతో మొత్తం వారంతా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మాత్రం ట్రాఫిక్ కాస్త తగ్గి ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ,